నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రొట్టెల పండుగలో అన్ని ఏర్పాట్లు సవ్యంగా ఉండాలి. జూలై 15న జరగనున్న బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించిన మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి. గురుకులాలలో పరిశుభ్రంగా ఉండాలని, విద్యార్థులకు అందించే తాగునీరు, ఆహారం సరిగా లేకపోతే చర్యలు తీసుకుంటామని వాకాడులోని గురుకులాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడిన తహసీల్దార్ నరసింహారావు. వైభవంగా విజయోత్సవ ర్యాలీ సభ. సూలూరుపేట ఎమ్మెల్యేగా డాక్టర్ నెలవల విజయశ్రీ విజయం సాధించడంతో నాయుడుపేటలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న పార్టీ శ్రేణులు. అనంతరం ఎమ్మెల్యే దంపతులకు ఘన సత్కారం. శ్రీవారికి వైభవంగా ఏకాంత సేవ. గూడూరులోని రాజావీధిలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చివరి రోజున నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. మత సామరస్యానికి ప్రతీక నెల్లూరు రొట్టెల పండుగ అని వచ్చే నెల 17వ తేదీ నుండి జరిగే రొట్టెల పండుగకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని బారా షాహీద్ దర్గాలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వచ్చే నెల 17వ తేదీ నుండి ప్రారంభం కానున్న నెల్లూరు బారా షాహీద్ దర్గాల రొట్టెల పండుగ నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డిలు అధికారులతో సమీక్షించారు. రొట్టెల పండుగకు చేపట్టనున్న ఏర్పాట్లు కమిషనర్ వికాస్ మర్మత్, ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్ వారికి వివరించారు. ముందుగా దర్గాలో ఏర్పాట్లు, ఘాట్ ను ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఈసారి రొట్టెల పండుగకు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ రొట్టెల పండుగకు సుమారు 400 ఏళ్ల ఘన చరిత్ర ఉందన్నారు. పారిశుద్ధ్యం, తాగునీరు, పార్కింగ్, ఫైర్ ఏర్పాట్లలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. దర్గాకు టెండర్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని దర్గా అభివృద్ధికి వెచ్చించేలా ఆర్థిక శాఖ అధికారులతో చర్చిస్తున్నామని ఆయన వివరించారు. మొబైల్ టాయిలెట్స్ తెప్పించడం స్టార్ట్ చేయడం అయితే ఆ ఇల్లు అంతవరకు మాత్రం చేయగలిగాం. ఈ పరిసర ప్రాంతాలు ఎక్కడ కూడా ఒక చిన్న కాగితం ముక్క కూడా లేకుండా చేసాం. ఆ జరిగిన 3 రోజులు 4 రోజులు చిన్న కాగితం కూడా. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి 1 by 1 అంటే పర్మనెంట్ టాయిలెట్స్ కట్టడం, ఇక్కడ హాల్ కట్టడం, తర్వాత వచ్చి ఘాటు కట్టడం, ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ దాంతో 2014లో ఆ రోజు వచ్చిన భక్తుల సంఖ్య 4 లక్షలని ఎస్టిమేట్ చేశారు అధికారులు. 2019కి 20 లక్షలని అధికారులు ఎస్టిమేట్ చేశారు. అంటే 4 లక్షల భక్తులు 20 లక్షల 5 సంవత్సరాలు అంటే కారణం ఏంటంటే ఏర్పాటు చేశారు. ఆ రోజు అడిగాను నేను. తర్వాత 2014, 15, 16 భక్తులు పెరుగుతుంటే ఒకటి అడిగాను ఇచ్చినాడు. సార్ అంతకుముందు మాతోటే మా పిల్లలు వస్తాయి, చిన్నపిల్లలు, రెండోసారి రమ్మంటే వచ్చేవాడు కాదు. నేను ఆ భక్తులు అడిగాను 14కి, 15కి, 16కి మా పిల్లలు అంతకుముందు వస్తే రెండోసారి వచ్చేవాడు. ఎందుకు వచ్చేవాడు కాదంటే ఆ నీళ్లు, ఆ హైజీనిక్స్ లేదని రావడానికి ఇష్టపడేవాడు కాదు సార్. ఇప్పుడు ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళే వస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా పవిత్రమైన స్థలం. రామనాయుడు గారు చాలా క్లాక్గా చెప్పారు. నాకు తెలిసి 415 సంవత్సరాలు పైగా చరిత్ర ఉన్న బారా షాహీద్ దర్గా. ఇది కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి చేసుకునే ఈ రొట్టెల పండుగ. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్, నాయకులు మామిడాల మధు,
అనురాధ, విజేతరెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గురుకులాల్లో పరిశుభ్రత పాటించాలని, లేనిచో చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ నరసింహారావు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వాకాడులోని అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. కలెక్టర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు వాకాడులోని అంబేద్కర్ గురుకుల పాఠశాలను తహసీల్దార్ నరసింహారావు తనిఖీ చేశారు. గురుకులంలోని గదులు పరిశీలించారు. భోజనం, తాగునీటి వంటి వాటిపై ఆరా తీశారు. వసతులపై విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నరసింహారావు మాట్లాడుతూ విద్యార్థులు తీసుకునే ఆహారం, తాగునీరు బాగుండాలన్నారు. పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని తెలిపారు. డయేరియా వ్యాప్తి చెందకుండా విద్యార్థులకు అవగాహన కలిగించామని ఆయన వివరించారు. నమస్కారం. మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డయేరియా గురించి ప్రతి స్కూల్లో, రెసిడెన్సీ స్కూల్లో పిల్లలకి ఇచ్చేటువంటి వాటర్స్ కానీ, తాగునీరు కానీ ఎలా ఉన్నాయి ఏంటి టెస్టింగ్ చేసి ఎటువంటి వ్యాధులు సంక్రమించకుండా వాళ్ళందరికీ అవగాహన కల్పించి స్కూల్ ప్రిమిసెస్ మొత్తం నీట్గా ఉంచుకోవాలని చెప్పి అందరికీ తెలియజేయడమైంది. మన జిల్లాలో డయేరియా వ్యాప్తి అరికట్టాలని చెప్పి మన అధికారులు తెలియజేసిన విధంగానే ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళి ఈరోజు వెరిఫై చేయడం జరుగుతుంది. నేనైతే ఇక్కడ గమనించిన ప్రకారం ఎటువంటి కేసులు అయితే లేవు, అన్నీ నీట్గానే ఉన్నాయి. మరియు ప్రిన్సిపాల్స్కి, మన టీచర్స్కి కూడా ఒక అవగాహన కల్పించడం జరిగింది. రీసెంట్గా ఒక మీటింగ్ పెట్టి అవగాహన కల్పించడం జరిగింది. చుట్టూ ఉన్నటువంటి మన పరిస్థితుల ప్రకారం ప్రతి ఒక్క పిల్లలకి అవగాహన కల్పించాలి. మరియు టీచర్స్ అయినటువంటి ఎవరైతే ఉన్నారో స్కూల్ టీచర్స్ కూడా వాళ్ళు కూడా అవగాహన కలిగి డయేరియా యొక్క వ్యాప్తి లేకుండా అరికట్టాలని చెప్పి ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామానుజాచార్యులు, ఏఎన్ఎం కొండమ్మ, కార్యదర్శి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, గ్రంథాలయ మాజీ చైర్మన్ కీలారి వెంకటస్వామి నాయుడు అకాల మరణం చెందడంతో పురపాలక శాఖ మంత్రి నారాయణ, పార్టీ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నెల్లూరులోని ఆయన నివాసానికి మంత్రి చేరుకుని పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ వెంకటస్వామి నాయుడు మృతి బాధాకరమన్నారు. కరుడుగట్టిన నాయకుల్లో ఆయన ఒకరని తెలిపారు. మంత్రి వెంట పార్టీ నేతలు కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, రూప్ కుమార్ యాదవ్, వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, రాజానాయుడు తదితరులు ఉన్నారు. వెంకటస్వామి గారి యొక్క మరణం నిజంగా చాలా బాధాకరం. నేను ఈవినింగ్ 11 గంటల వరకు అందరితో మాట్లాడుతూ తెలుగుదేశం కార్యకర్తలతో ఉండి అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్ స్ట్రోక్తో చనిపోవడం జరిగింది. తెలుగుదేశంకి కరుడు కట్టిన కార్యకర్తల్లో వెంకటస్వామి ఒకరు. 2 సార్లు నెల్లూరు మున్సిపల్ కార్పొరేట్గా, వాళ్ళ మిస్సెస్ కూడా ఒకసారి కార్పొరేట్గా చేసింది. అన్నిటికంటే ముఖ్యంగా లైబ్రరీ గ్రంథాలయ చైర్మన్గా చేయటం 2014-19 దాకా. అంతేకాకుండా ఆ గ్రంథాలయాలు వాటిని డెవలప్ చేయాలని నేను ఇప్పుడు మంత్రిగా ఉండేవాడిని. నా దగ్గర రెగ్యులర్గా వచ్చి ఎలా చేస్తాం సార్, దానికి ఫండ్స్ లేవు. కోట మండలంలోని విద్యానగర్ లో ఏర్పాటైన ఎన్బికేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్య వినియోగ వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. వాకాడు సబ్ స్టేషన్ తో పాటు కోట పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొని మాదక ద్రవ్య వినియోగం వల్ల కలిగే నష్టాలు విద్యార్థులకు వివరించారు. అనంతరం ర్యాలీ జరిగింది. గాంధీ బొమ్మ కూడలి వద్ద మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వాకాడు సబ్ ఇన్స్పెక్టర్ దేవర శ్రీనివాసరావు, వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేకు వినియోగించబోమని హామీ ఇస్తున్నాము. ప్రతి వ్యక్తిని, ముఖ్యంగా యువతను కల్పిస్తాము. తద్వారా భారత
భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా మారవచ్చు. డ్రగ్స్ కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని టీడీపీ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ విజయానికి సంతోషం వ్యక్తం చేస్తూ మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ ఆధ్వర్యంలో నాయుడుపేట పట్టణంలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. పట్టణ ప్రజలు డాక్టర్ విజయశ్రీకి అడుగడుగున పూలతో ఘన స్వాగతం పలికారు. తొలుత విజయ గణపతి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం విజయోత్సవ ర్యాలీ కొనసాగింది. సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అఖండ మెజార్టీతో విజయం సాధించడంతో నాయుడుపేటలోని గాంధీ విగ్రహం వద్ద కూటమి నాయకులు విజయోత్సవ సభ నిర్వహించారు. ఎమ్మెల్యే విజయశ్రీ దంపతులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యంకు గజమాల వేసి శాలువాలు కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ, గున్నం సేవా ట్రస్ట్ చైర్మన్ మసూదన్ రెడ్డి, రవీంద్రారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, అశోక్ కుమార్ రెడ్డి, సంచి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. విజయశ్రీ గారిని సన్మానిస్తున్నారు. ఇప్పుడు లక్ష్మి గారు, టీడీపీ సీనియర్ నాయకులు. అవన్నీ కూడా ఎక్కువగా మహిళలకే, ఆడబిడ్డలైనా, తల్లికి వందనమైనా, గ్యాస్ సిలిండర్లైనా, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమైనా, నిరుద్యోగ వృత్తి అయినా, మరి ఈ విధంగా 6 సూత్రాలు అన్ని 6 సూత్రాలు ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో ఒక ప్రపంచాన్ని సృష్టించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి మీకు తెలుసు, ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సుమారు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఈ రోజు పరిపాలనా అధ్యక్షుడు, ఆర్థిక నిపుణుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏమి వెనక ఆలోచించకుండా, భయపడకుండా రాష్ట్రంలో రేపు జూలై 1వ తారీఖున తాతలకు, అవ్వలకు, వితంతువులకు 7,000 రూపాయలు పింఛన్ ఇచ్చేదానికి ముందుకు వచ్చాడంటే చంద్రబాబు. ప్రజలు మంచి నిర్ణయం తీసుకున్నారు, మంచి తీర్పు ఇచ్చారు. మనందరం కోరుకున్నట్టే మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి గౌరవ సభకు వెళ్లారు. ఆయన ఎన్నో అవమానాలు పడ్డాడు, ఆయన కుటుంబాన్ని అవమానించారు. అయినా కూడా గట్టిగా నిలబడి మనందరి కోసం కష్టపడ్డారు. ప్రతి ఒక్క నియోజకవర్గానికి వెళ్ళి గంటలు ఉపన్యాసాలు ఇచ్చి ఈ రోజు ఆయన పడ్డ కష్టానికి ఆయన గౌరవ సభకు వెళ్లారు. ఇదంతా ప్రజల తీర్పు, ప్రజల నిర్ణయం. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో, అలాగే సంక్షేమ బాటలో నడిపిస్తారు.
వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాలెంలో ఏర్పాటైన శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో 40 పేద కుటుంబాలకు సరుకులు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమానికి దాతలుగా రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, హైమాతమ్మ, వారి కుమారుడు మధుకిరణ్ రెడ్డి వ్యవహరించారు. అనంతరం సంస్థ ప్రతినిధులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దివి సుగుణ శ్రీనివాస్, జంజాల శ్రీనివాస్, దివి రఘురామాచార్యులు, సంస్థ ప్రతినిధి దివి అనంతబాబు తదితరులు పాల్గొన్నారు. రామిరెడ్డి వెంకటరామరెడ్డి నామధేయస్య ధర్మధేయస్య సహకుటుంబస్య అచ్యుత గోత్రోద్భవస్య లావణ్య నామధేయవచ్చాః సహకుటుంబా నమస్తే. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరు గ్రామంలోని శ్రీ గంగా పార్వతీ సమేత అగస్త్యేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణ ముఖ మంటపంలో 40 కుటుంబాలకు విప్రారాధన అనే కార్యక్రమంలో భాగంగా ఆర్థికంగా వెనుకబడిన అర్చక పురోహిత స్వాములకు మేలు చేయాలనే సదుద్దేశంతో ప్రవాస భారతీయులు శ్రీయుతులు గౌరవనీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, హైమావతమ్మ దంపతులు, వారి కుమారుడు మధుకిరణ్ రెడ్డి, లోకేష్ కుమార్ రెడ్డి, మాలతి సుచరిత్ రెడ్డి మరియు వారి కుమార్తె లావణ్యల ఆర్థిక సౌజన్యంతో 1,70,000 రూపాయల విలువ చేసేటటువంటి గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువైయున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. చివరి రోజైన బుధవారం రాత్రి స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ద్వాదశారాధన, సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. అనంతరం శ్రీవారికి ఏకాంత సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మహిళల కోలాటం భక్తులను ఆకట్టుకుంది. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రొట్టెల పండుగలో అన్ని ఏర్పాట్లు సవ్యంగా ఉండాలి. జూలై 17న జరగనున్న బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించిన మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి. గురుకులాలలో పరిశుభ్రంగా ఉండాలని, విద్యార్థులకు అందించే తాగునీరు, ఆహారం సరిగా లేకపోతే చర్యలు తీసుకుంటామని వాకాడులోని గురుకులాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడిన తహసీల్దార్ నరసింహారావు. వైభవంగా విజయోత్సవ ర్యాలీ సభ. సూలూరుపేట ఎమ్మెల్యేగా డాక్టర్ నెలవల విజయశ్రీ విజయం సాధించడంతో నాయుడుపేటలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న పార్టీ శ్రేణులు. అనంతరం ఎమ్మెల్యే దంపతులకు ఘన సత్కారం. శ్రీవారికి వైభవంగా ఏకాంత సేవ. గూడూరులోని రాజావీధిలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చివరి రోజున నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.